ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి 23వ తేదీ నుండి మార్చి 29వ తేదీ వరకు గల వారఫలాల్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి వారికి ఈ వారం 5వ ఇంట్లో రాహు ఉండడం వల్ల బంధువు నుండి డబ్బు తీసుకున్న ఈ రాశికి చెందిన స్థానికులు ఈ వారం ఏ పరిస్థితుల్లోనైనా ఆ రుణాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ వారం ప్రారంభం మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వాహనం కొనడానికి ఇది అనుకూలమైన సమయం. మీరు మీ బాధ్యతల పట్ల చాలా నమ్మకంగా మరియు చురుగ్గా ఉంటారు. మీ రోగ నిరోధక శక్తి అద్భుతంగా ఉంటుంది. మీరు రియల్ ఎస్టేట్ నుండి భారీ ఆర్థిక ప్రయోజనాల్ని పొందవచ్చు. మీరు కష్టతరమైన ప్రాజెక్టుల్లో చాలా బాగా రాణిస్తారు. కొత్త ఉద్యోగంలో మీ ఉద్యోగుల నుండి మీకు అద్భుతమైన మద్దతు లభిస్తుంది. ఆదివారం మరియు గురువారం అత్యంత అనుకూలమైన రోజులు. ఇంకా మీ వైవాహిక సంబంధంలో ఆకస్మిక సమస్యలు ఉండవచ్చు. వ్యతిరేక లింగానికి చెందిన వారి పట్ల సహజ ఆకర్షణ కూడా ప్రేమ వ్యవహారం ప్రారంభాన్ని సూచిస్తుంది. రహస్య ప్రేమ వ్యవహారాలు బయటపడవచ్చు. మీరు సహనం మరియు నిగ్రహం ద్వారా మాత్రమే దీన్ని పరిష్కరించుకోవచ్చు. అవసరం లేని చోట స్పందించకండి, లేకపోతే మీరు అవమానించబడవచ్చు. మహిళలకి మూత్ర సంక్రమణ వంటి సమస్యలు ఉండవచ్చు. మీకు అలాంటి సమస్య ఉంటే దాన్ని తనిఖీ చేసుకోండి. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే శనివారం నాడు శనిగ్రహం కోసం యాగహవనం చేయండి. అలాగే ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 24వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.